చంద్రబాబు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు మాజీ మంత్రి రోజా. ఎంతో కష్టపడి వైఎస్ జగన్ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే కోట్ల రూపాయలు దండుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం వల్ల విద్యార్థులు డాక్టర్ అవ్వాలన్న కోరికను కలగానే మిగిలిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా చూస్తారు? దీన్ని ఏ విధంగా మీరు ప్రైవేట్ పరం కాకుండా చేయడానికి ముందుకెళ్తున్నారు? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద 18 నెలల్లోనే విసిగిపోయారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు కుట్ర, చంద్రబాబు నాయుడు తనకొచ్చే లంచాల కోసం ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయటం చూసి అసహించుకొని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సంతకం చేస్తున్నారు. ఈ 1 కోటి సంతకాల్లో 1 కోటికి పైగా ఈరోజు ప్రజలు బయటకు వచ్చి సంతకాలు చేశారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ అంటే అసలు ఈ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత ఉందా అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆ పదవిలో ఉండడానికి అర్హత ఉందా అని అడుగుతున్నా. పేద విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక గడాఫీ లాగా, ఒక హిట్లర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. నియంతలుగా చేసిన వాళ్ళు కాల గర్భంలో కలిసిపోయింది చరిత్రలో మనం చదివాం. ఈ కూటమి ప్రభుత్వం ఏం పెద్ద విషయం కాదు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఎంతసేపు చంద్రబాబు నాయుడు చెప్పేవాడు నేను హైదరాబాద్ కట్టాను. మరి హైదరాబాద్ కట్టగలిగినోడు 10 మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నాడు అని అడుగుతున్నాను. ఈ రోజు ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఈ రోజు మీరు సంపద సృష్టించుకుంటున్నారు. గాని ఈ రాష్ట్రంలో ఏ సంపద సృష్టించారు? 2,66,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఒక 5,000 కోట్లు పెట్టి 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేరా? ఈ 10 మెడికల్ కాలేజీలు నువ్వు ప్రభుత్వ పరంగానే కట్టాలి, ప్రైవేటీకరణ చేయడానికి ఎవ్వరం కూడా ఒప్పుకోము. ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల సహకారంతో, వారి సంతకాలతో ఈరోజు గవర్నర్ గారికి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా సంతక సేకరణ చేసి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి మేము ఒప్పుకోము అని చెప్పి పంపిస్తున్నాం. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో సంపద సృష్టిస్తాను, రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు అందిస్తాను, జగన్ ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువగా సంక్షేమం అందిస్తానని చెప్పారు. కనీసం 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీ కట్టకపోవడాన్ని ఏ విధంగా చూస్తాం? ఇది కేవలం కక్ష సాధింపండి. ఒకసారి గనక ఈ మెడికల్ కాలేజీలు పూర్తయితే మీ అందరికి తెలుసు, మొన్న 5 మెడికల్ కాలేజీలు మన ప్రభుత్వంలో చేసినవి ఒక్కొక్క మెడికల్ కాలేజీలో 150 సీట్లు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 5 మెడికల్ కాలేజీలకి కలిపి పీజీ సీట్లు 60 ఇవ్వటం జరిగింది. సో ఈ 10 గనక పూర్తయితే, ఇప్పుడు వీళ్లు పూర్తి చేసినా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు కాబట్టి దీంట్లో చదువుకున్న ప్రతి ఒక్కరూ జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ రుణపడి ఉంటారు. వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు, ఆ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకున్న ప్రతి పేదవాడు కూడా జగన్మోహన్ రెడ్డిని మర్చిపోడు అన్న భయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ జలసీతో ఈ కుట్ర రాజకీయం చేస్తున్నాడు. అసలు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పి పులివెందులకి 150 సీట్లు రిటర్న్ పంపించిన దరిద్రమైన చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడు అంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1 కోటి సంతకాల సేకరణ పూర్తయింది. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా హెడ్ క్వార్టర్స్ కి ప్రస్తుతం చేరుకుని ఇక్కడ నుంచి విజయవాడకి చేరుకుని అక్కడి నుంచి గవర్నర్ కూడా ఇవన్నీ అందిస్తారు. రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకురావడం, దీన్ని ఎలాగైనా రూపుమాపాలి, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రజలకి గుర్తు రాకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నాడు. కోట్ల రూపాయలు దండుకునే దురుద్దేశంతోనే ఇలా విధంగా చేస్తున్నా కానీ పేదల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి పేద విద్యార్థి డాక్టర్ కావాలనుకునే కలను కలగానే మిగిల్చే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తుందని కూడా మాజీ మంత్రి రోజా గారు చెప్తున్న పరిస్థితి. ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి.
అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో ప్రజా ఉద్యమ ర్యాలీ జోరుగా సాగింది. మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మాడుగుల నియోజకవర్గంలో సేకరించిన 50,000 సంతకాల పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ పత్రాలు నియోజకవర్గాల నుంచి జిల్లా కార్యాలయానికి తరలింపు ఒక పండగ వాతావరణంలో జరుగుతోంది. నియోజకవర్గాల వారీగా లక్షానికి మించి సంతకాల సేకరణ జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా 1 కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారని వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొంటున్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ పూర్తయింది. నియోజకవర్గాల వారీగా సేకరించిన సంతకాల ప్రతులన్నింటినీ కూడా జిల్లా కార్యాలయాలకు తరలిస్తున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు ఉన్నారు. సార్, ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ఏ విధంగా జరిగింది? అసలు మీరు చేపట్టిన నియోజకవర్గంలో ఎలాంటి స్పందన లభించింది? ఈ రోజు ఏ విధంగా తరలి వెళ్ళబోతున్నాయి పార్టీ కార్యాలయాలకు? ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు సంబంధించి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఆ జీవో విడుదల చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వానికైనా ప్రాథమిక బాధ్యత విద్యా వైద్యాన్ని ఉచితంగా ప్రజలకు అందించాల్సిన అవసరం తరుణంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు దానికి విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని తూట్లు పొడుస్తూ, ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తూ విద్యని, వైద్యని వ్యాపారం చేయటం అనేది చాలా దురదృష్టకరం. కేవలం అధికారం ఉంది కదా అని ప్రజలిచ్చిన మ్యాండేట్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా ఈ కూటమి నాయకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ తన వెనుకున్న కొంతమంది దబేదారులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటీకరించే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా 76 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో రాజ్యాంగానికి పూర్తిగా విలువలు ఇస్తూ, రాజ్యాంగంలో ప్రాథమిక అంశాలైన విద్య, వైద్యం, ఉపాధి, సామాన్య మధ్యతరగతి పేద ప్రజలకి నాణ్యమైన విద్యని, నాణ్యమైన వైద్యాన్ని అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశానికి ఆదర్శంగా నిలవడం జరిగింది. ఓన్లీ సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి, బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా బహిరంగంగా దీన్ని వాళ్ళు వ్యతిరేకతను వ్యక్తపరచవచ్చు. కానీ అంతర్గతంగా ఇది చాలా తప్పుడు నిర్ణయం. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం, దుర్మార్గ నిర్ణయం, ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడిచే నిర్ణయం. వారు కూడా ఈ 1 కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 92,500 సంతకాలని ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి పొందుపరచడం జరిగింది. ఆ సమస్య విషయం కాదు. ఒక నియోజకవర్గంలో 92,000 మంది ఈ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా సంతకాలు చేశారంటే ఆ సమస్య విషయం కాదు. ఈ 1 కోటి సంతకాల కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, ఈ ప్రభుత్వంపై వ్యతిరేక నిర్ణయాన్ని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. సేకరించిన ప్రతులన్నింటినీ కూడా తీసుకువెళ్తామని, అనంతరం మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ గారికి ఈ సంతకాలన్నింటినీ కూడా అందజేస్తారని చెప్పి ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. విశాఖలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున ప్రజలు ముందుకొచ్చి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మండిపడ్డారు. పవిత్రంగా భావిస్తాను నేను కేజీహెచ్ హాస్పిటల్ని. 100 సంవత్సరాల చరిత్ర గలవనే హాస్పిటల్ అన్నమాట.
కొన్ని లక్షలాది మందికి ప్రాణం పోసింది ఆ హాస్పిటల్. లక్షలాది మందికి వైద్యం ఇచ్చింది, కుటుంబాలు నిలబెట్టింది. అలాంటి హాస్పిటల్స్లో, అలాంటి కుటుంబాలు నిలబెట్టే హాస్పిటల్స్ ఈ రాష్ట్రంలో ఉండాలి. చదువుకు నోచుకోలేని వాళ్ళు, చదువుకు దూరమైన వాళ్ళు, చదువు ఎంత చదివినా సరే నీట్ ఎగ్జామ్ పాస్ అవ్వలేక ఆత్మహత్య చేసుకుంటున్న పిల్లలకి, అలాంటి వాళ్ళందరికీ కూడా మెడికోస్ చేద్దాము. చక్కగా వాళ్ళ మెడలో స్టెథోస్కోప్ చూద్దాము. ఆ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, క్రిస్టియానిటీ వాళ్ళు, మైనారిటీ వాళ్ళు, ముస్లిమ్స్కి చూద్దామనుకొని 17 మెడికల్ కాలేజీలు ఇస్తే అది మొక్కగా ఉండేటప్పుడు చిదిమేస్తామన్నాడు ఈ చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లాలో చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైందన్నారు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. విజయనగరం నియోజకవర్గంలో ప్రజల పూర్తి మద్దతుతో పెద్ద ఎత్తున సంతకాలు సేకరించామని చెప్పారు. శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద నుంచి జిల్లా పార్టీ కార్యాలయానికి బైక్ ర్యాలీగా వెళ్లి పత్రాలు అందజేశారు. పేద ప్రజానికానికి ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇవ్వరు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఏదైతే ఈ జిల్లా ప్రజల చిరకాల వాంఛ ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా హాస్పిటల్ రావాలని కోరుకున్నారో అది సాధించినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రజల సహకారంతో ముందుకెళ్తుందని కూడా తెలియజేస్తూ, ఈరోజు ఈ సంతకాలు సేకరించిన కాగితాలన్నీ కూడా జిల్లా పార్టీలో ఇవి అప్పచెప్పడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. పేదలకు వైద్య విద్యను దూరం చేస్తోందని ఫైర్ అయ్యారు. 18 నెలల్లో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారని చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి కేవలం 5,000 కోట్లు కేటాయించితే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం పూర్తయిపోయి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. కానీ ఏమంటాడు తెలుసా, 5,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయంటాడు. కానీ దొడ్డిలో నుంచి 2,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినప్పుడే ఈ చంద్రబాబు నాయుడు గారు 2,50,000 కోట్లు ఎవరు ఖర్చు పెట్టారు? ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచన అత్యంత దుర్మార్గమన్నారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా పల్నాడు జిల్లా మాచర్ల వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను నరసరావుపేట పార్టీ కార్యాలయానికి తరలించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. కలిపి 72,452 సంతకాలు మనం ఒక నెల రోజుల్లోనే చాలా కష్టపడి, ఎందుకంటే ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా చాలామంది పోలీసుల చేత ఒత్తిడి చేసే కార్యక్రమం చేశారు. పేద ప్రజలకి కాలేజీలు కాపాడుకోవాలి, పేదలకి విద్యని వైద్యం అందే విషయంలో మనం ఉద్యమం చేస్తూ ఉంటే ఇది ప్రజల్లో పోకూడదు అనే ఆలోచనతో ఈ కూటమి నాయకులు పోలీసులను అడ్డం పెట్టి చాలా చోట్ల కార్యకర్తల నాయకులను కూడా బెదిరించిన పరిస్థితి. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో 1 కోటి సంతకాల సేకరణ పూర్తయింది. ప్రజల నుంచి సేకరించిన 68,000 సంతకాల పత్రాలను జిల్లా కేంద్రానికి తరలించారు. కదిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మక్బుల్ జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పీపీపీ నిర్ణయాన్ని విరమించుకోవాలని హితవు పలికారు. ఏముంది, వాళ్ళు బడా బాబులకి అప్పగించాలని, దాంతో వాళ్ళు వ్యాపారాలు చేయాలని నిశ్చయించుకున్నారో దానికి వ్యతిరేకంగా ఈ నియోజకవర్గ ప్రజలు
ముందుకొచ్చి వాలంటరీగా వాళ్ళు ఈ సిగ్నేచర్లు చేసి దీనికి మేము నిరసన తెలియజేస్తున్నాం. మాకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దు, దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని రన్ చేయాలి అని వాళ్ళు ముందుకొచ్చినారు.